నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కరుణమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, మానవులందరూ కూడా వాళ్ళ ఉమ్, జీవన గమనంలో, వాళ్ళ జీవిత విధానంలో ఉమ్, మంచి చేస్తారు, చెడు చేస్తారు. అయితే చాలా మందికి ఇది మంచి చెడు అని తెలుసుకునే జ్ఞానం కూడా ఉండదు. ఉమ్. మాలాంటి వాళ్ళం వెళ్ళిపోతూ ఉంటాం అంతే, ఏదో చేసేస్తున్నాం హడావిడి తప్పితే. నేను కూడా తెలిసి తెలియక చీమల్ని చంపుతాం, కాక్రోచ్ అంటే కదా అండి. ఇరిటేషన్ గా ఉండి దాన్ని చంపేస్తాం, ఎలకలు వస్తే బట్టలు కొట్టేస్తాయి అని అవును. వాటికి మందు పెట్టి చంపేస్తాము. కరెక్ట్. ఇవన్నీ తెలిసి చేస్తాము. తెలిసి ప్లస్ మనల్ని కాపాడుకునే క్రమంలో కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవును. అంటే ఇప్పుడు అంతే కదండి, మీరు అన్నట్టు ఎలుకలు వస్తే మరి మన బట్టలు కొరుకుతాయి, మరి మన బట్టలు పడవకుండా ఉండాలంటే ఏదో అవును. చేస్తాం. ఉమ్, సో అలా చేస్తున్న క్రమంలో చాలా మంది ఆలోచించరు, ఉమ్, ఇది మంచి కర్మ చేస్తున్నామా లేకపోతే చెడు కర్మ చేస్తున్నామా. ఉమ్, ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ, లేకపోతే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, మనం ఆల్రెడీ కూడా కొన్ని కర్మల్ని వెంట పెట్టుకునే వస్తాం. అవును. వాటిలో రిజల్టే మనం ఇక్కడ మనం జీవించే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి మంచి చెడులా జరుగుతున్నాయి, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాటిని రిజల్ట్ అని అంటూ ఉంటారు. ఉమ్, ఆల్రెడీ ఆ మూట అలాగే ఉంచుతాము, మళ్ళా మనం ఇంకొక కొత్త మూట బ్యాగ్ తయారు తయారు చేసుకుంటాం. చేసుకుంటాం. మళ్ళా ఉమ్, దీన్ని కూడా దాంతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఉమ్, సో అసలు మంచి కర్మ అంటే ఏంటి, చెడు కర్మ అంటే ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవాలి ఉమ్. అంటే అంటారు కదా. ఇప్పుడు మంచి గురించి మనము ఉమ్, ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదులేండి. అవును. అంటే చెడు ఏమిటి, ఎందుకు చెడు పనులు చేయకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు అనేది తెలుసుకుంటే మిగతాదంతా మంచే. అంతే కదండి. అంచేత ఒక దురాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు రైట్. ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఎటువంటి కష్ట నష్టాలు పాలవుతారు అనేది ఒక చిన్న కథలాగా చెప్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒక ఊళ్ళో పూర్వము ఒక షావుకారు గారు ఉండేవారు. ఆయన చాలా కష్టజీవి, ఎంతో కష్టపడి చక్కగా ఆ ఊరికి మంచి షావుకారు అనే పేరు తెచ్చుకొని అందరితో ఐకమత్యంగా ఉంటూ తన వ్యాపారాన్ని అంటే కిరాణా కొట్టు, జనరల్ స్టోర్ లాంటిది. అప్పట్లో ఈ సూపర్ మార్కెట్లు అవి లేవు కదా, ఏదో అందరికి కావాల్సిన సరుకుల్ని అందుబాటులో ఒక షాప్ పెట్టి అవి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అలా అతను కొంతకాలానికి ఆ ఊరిలో వారందరి దగ్గర కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంటాడు. షావుకారు గారు చాలా మంచి వ్యక్తి. అంటే ఎవరైనా ధనము ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి, పేదలకి వాళ్ళకి కూడా ఉచితంగా కూడా సమయానికి సరుకులు ఇచ్చేటువంటి వాడు. అలాగే ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చేవాడు. వ్యాపారం చేసేవాళ్ళు జనరల్గా అలా చేయరు, కానీ ఆ కాలంలో అలా చేసేవారు. ఎందుకని, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఐకమత్యంగా నలుగురితో కలిసిమెలిసి ఉండాలి అనే సదుద్దేశంతో అలా ఉండేవారు. అలా ఉన్న ఆ షావుకారికి చాలా ఆలస్యంగా ఒక పిల్లవాడు పుడతాడు. ఒకే ఒక పిల్లాడు. వాణ్ణి కాలక్రమేణా తనలాగా మంచి షావుకారుగా తయారు చేయాలి, నా తదనంతరం కూడా ఈ పేరు ఇలాగే నిలబెట్టేటువంటి పిల్లవాడుగా వాడిని మలచాలి అని ఆ తండ్రి నిర్ణయించుకొని చక్కగా వాడికి కూడా విద్యాభ్యాసము కొంత జరిగిన తర్వాత వాడికి వ్యాపారంలో పెడతాడు. పెట్టి ఆ వ్యాపారంలో మెళకువలన్నీ నేర్పిస్తూ వాటితో పాటు మనుషులతో ఎలా సఖ్యతగా ఉండాలి, ఎలా సత్కర్మలు ఆచరించాలి, అందరితో ఎలా సవ్యంగా ఉండాలి అనేటువంటిది కూడా బోధిస్తూ ఉంటాడు. అలా కొంతకాలం అయ్యేసరికి ఈ పిల్లవాడు యుక్త వయస్కుడు అవుతాడు. అయ్యి వివాహం కూడా తండ్రి చేస్తాడు. కోడలు వస్తుంది. వచ్చిన తర్వాత అతను కొంచెము స్వేచ్ఛగా ఫీల్ అవుతాడు, నేను ఇప్పుడు ఇండివిజువల్ అని. అతను మెల్లగా స్నేహితులతో కలిసి బయట తిరగడాలు, వ్యాపారాన్ని కొంచెము తండ్రి చూసుకుంటున్నాడుగా అని నెగ్లెక్ట్ చేసి ఈ స్నేహితులతో ఎక్కువ కాలం గడపడము. స్నేహితులు అంటే ఏముంది, ఆ రోజుల్లో కూడా ఏదో ఒక జోతపాట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఆడుతూ
వైకుంఠపాళీలు ఏవో ఉంటాయి, పేర్లు నాకు సమంగా తెలీదు. అలా జూదం ఆడటము, మద్యము సేవించడము, ఆలస్యంగా ఇంటికి రావడము, ఈ ఈ దురలవాట్లకి బానిసగా మారుతున్నాడు అని తెలిసి తండ్రి చాలా బాధపడతాడు. మామూలుగా ఉన్నప్పుడు వాడికి అనేక నీతి వాక్యాలు చెప్తాడు. నాయన ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇప్పుడు నీకు వివాహం జరిగింది, బాధ్యతాయుతంగా ఉండాలి, నీ భార్యను కూడా చూసుకోవాలి, నువ్వు తల్లిదండ్రులుగా మమ్మల్ని చూసుకోవాలి, మేము వయోవృద్ధులు అవుతున్నాము, ఇంకా మొత్తం మన వ్యాపారం అంతా నువ్వే చూసుకోవాలి, నువ్వు ఈ రకంగా సంచరించడం సరైన పద్ధతి కాదు అని చెప్తాడు. అలాగే నాన్న అంటాడు. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఆ మిత్రుల్ని కలుసుకోవడము, ఇలాగా మళ్ళా మామూలే తన వ్యసనాల్ని కొనసాగిస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఇతను పూర్తిగా వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసేసి పని వాళ్ళ మీద తండ్రి మీద విడిచిపెట్టేసేసి తిరుగుతూ ఉంటే తండ్రి అంటాడు, ఇంకా నేను వయోభారంతో ఉన్నాను, మొత్తం వ్యాపారం నువ్వే చూసుకోవాలి, నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, నేను ఇంటి పట్టున ఉంటాను, నేను ఏ క్షణమందైనా భగవంతుడి పిలుపు రావచ్చు నాకు, అని చేత నువ్వే చూసుకో అని అప్పచెప్తాడు. అలాగేలే అని చెప్పి పని వాళ్ళ మీద వదిలేసి కావలసినంత పైకాన్ని సొమ్ములు మాత్రం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతని చేష్టలు భరించలేక ఇంట్లో వాళ్ళందరూ అవస్థపడుతూ ఉంటారు. ఇతనిలో మార్పు తేవడానికి ఎంత ప్రయత్నించినా ఇతను మారకుండా అదే విధంగా ఆ విలాసవంతమైన ఆ ఎంజాయ్మెంట్ అంటారే దానికి అలవాటు పడతాడు. అది ఎంజాయ్మెంట్ కాదు, నరకం అని అతను తెలుసుకోడు. అటువంటి సమయంలో తండ్రి తల్లి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరణిస్తారు. మరణించిన తర్వాత ఇంకా భార్య ఒక్కతే. ఇంకా యథేచ్ఛగా ఇతను తన విలాసవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా తండ్రి కూడబెట్టిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. అంతే కదా, కూర్చొని తింటే ఆస్తులు ఎంతకాలం వస్తాయి, పైగా దుర్వ్యసనాలు వాటికి వినియోగిస్తున్నాడు. సో ఆస్తులు ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి, ఆ ఉంటున్న ఇల్లు తప్ప ఏమీ మిగలదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి తన తండ్రికి కబురు చేస్తుంది, మీ అల్లుడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు, చెప్పకూడదు పుట్టింట్లో కానీ నాకు చెప్పే పరిస్థితి తెచ్చాడు అని. అప్పుడు ఆ తండ్రి వచ్చి అక్కడ పరిస్థితి చూసి, అమ్మాయి నువ్వు ఇంకా ఇతనితో ఉండవలసిన అవసరం లేదు, ఇక్కడ ఉంటే నీకు తిండి కూడా పెట్టలేడు, వచ్చే నాతో, అతనిలో మార్పు వచ్చిన రోజున నేను తీసుకొచ్చి దిగబెడతాను అని కూతుర్ని వెంట పెట్టుకొని పుట్టింటికి తీసుకెళ్ళిపోతాడు. ఇతను తాగి ఊగి ఎప్పుడో ఓ అర్ధరాత్రి ఇంటికి చేరేసరికి ఇంట్లో భార్య కూడా ఉండదు. ఏం చెయ్యాలి, దిక్కుతోచదు. సరే ఊర్లో అందరి గడపల్లోకి వెళ్ళి అందరినీ ఎంత అన్నం పెట్టండి అని అడుక్కోవడం మొదలెడతాడు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఇంకా ఇవ్వరు, ఆస్తులన్నీ పోయాయి కదా, అడుక్కోవడం మొదలు పెడతాడు. అందరూ అసహించుకుంటారు. అంతటి గొప్ప షావుకారికి పుట్టి ఎంత దరిద్రంగా జీవనం గడుపుతున్నావు, నీలాంటి వాడికి తిండి పెడితే మహాపాపము అని చెప్పి ఎవ్వరూ ఎంత భోజనం కూడా పెట్టరు అతనికి. అటువంటి దుస్థితిలో ఉండగా ఇతను ఇలా కాదు, అందరూ నన్ను యావగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, నేను మారాలి, మారకపోతే చాలా కష్టము అని చెప్పి ఇంటికి తాళం వేసేసి అక్కడ ఉంటే అప్పులు వాళ్ళ బాధ కూడా ఎక్కువైపోతే అది భరించలేక వేరే ఊరు వెళ్ళిపోతాడు. వేరే ఊరు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తాడు. అతనికి తెలిసింది వ్యాపారమే కదా, ఆ ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తే అది అంతగా ఫలించదు. సరే అతనికి ఏం చేయాలో తెలియక దొంగతనం చేస్తాడు. కడుపు ఆకలి తట్టుకోలేక దొంగతనం చేస్తే అతన్ని తీసుకువెళ్ళి ఖైదు చేస్తారు. ఖైదు చేస్తే జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. అక్కడ ఒక అతను పరిచయం అయ్యి, విడుదలైన తర్వాత నీకు నేను పని ఇప్పిస్తాను, ఆ పని చేస్తావా అంటే చేస్తాను అంటాడు. నేను బతకాలి, నేను ఇంకా చెడు అలవాట్లన్నీ మానేసి సవ్యంగా ఉండాలి, నాకు వేరే భోజనం కూడా దొరకట్లేదు అంటే సరే రాజప్రసాదంలో రోడ్లు ఊడ్చే పని ఇప్పిస్తాడు.
ఇతను రోడ్లు ఊడుస్తూ ఉంటాడు. అలాగా ఉండి కొంతకాలానికి అతనికి అక్కడి నుంచి మంచిగా ఒక అతను ఎవరైతే పని ఇప్పించాడో అతను పిలిచి మళ్ళీ కొంత వ్యాపారం చేయడానికి అతనికి నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఈ దురలవాట్ల జోలికి వెళ్ళను అంటే వెళ్ళను, నాకు బుద్ధి వచ్చింది అంటాడు. అతను కొంత సహాయం చేస్తాడు. సహాయం చేస్తే అతను ఏదో పని చేసుకుంటూ జాయింట్ వ్యాపారం చేసుకుంటూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు అంతే. అతనికి ఏదో జీతం ఇస్తాడు అంతే. ఇలా ఉండగా ఒకరోజు అతను అలా వెళ్తూ వస్తూ ఉంటాడు కదా, వెళ్తూ వస్తూ ఉంటే ఒక ఇంట్లోకి ఒక స్త్రీ వెళ్ళడం చూస్తాడు. వెళ్ళడం చూసి ఇతను చాటుకుండా వెళ్ళి ఎవరా స్త్రీ అని చూస్తాడు. తీరా చూస్తే ఇతని భార్య. ఈ భార్య ఏం చేస్తుంది, వేరే పరపురుషుడితోటి మాట్లాడుతుంది. అమ్మా, నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, తిండి పెట్టలేకపోతున్నానని ఆఖరికి వేరే పురుషుడితో జతగట్టిందా అని అనుకుంటాడు. అనుకుని అతను వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటాడు. ఆవిడ ఆ ప్రియుడితోటి చెప్తుంది, ప్రియా, మా మామగారు మా ఆయనకి దురలవాట్లు ఉన్నాయని మాకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పలానా ప్లేసుల్లో ఆయన లంకెల బిందెలు పెట్టాడు, దానిలో బంగారు కాసులు దాచిపెట్టాడు, అవి మా ఆయనకి తెలీదు, మా అత్తగారు చనిపోయే ముందు నాతో చెప్పింది, అందుకని నువ్వు తక్షణమే వెళ్ళి ఆ ఇల్లు ఇప్పుడు అమ్మేసే ఇస్తాడేమో అడిగి వాడికి కొంచెం ఎక్కువ డబ్బు ఎర్ర చూపి ఆ ఇల్లు కొనుక్కొని ఆ తవ్వి ఆ లంకెల బిందెలు తెచ్చి మన ఇద్దరం పెళ్ళాడి చక్కగా జీవించవచ్చు ఆ ధనంతో అని సలహా ఇస్తుంది. అది ఇతను వింటాడు భర్త. విని రాత్రికి రాత్రే అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ ఇల్లు అమ్ముతాను అని బోర్డు పెడతాడు. పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి తలుపేసుకొని తవ్వి అక్కడ ఉన్న లంకెల బిందెల్లో ధనమంతా తీసేసుకొని అందులో బొగ్గు నింపి పెట్టేస్తాడు. మళ్ళీ పెట్టేసి మళ్ళీ నేలంతా మామూలుగా అలికేస్తాడు. సరే, ఈ విషయం తెలీదు ఈ అమ్మాయి ప్రియుడికి. వాడు అధిక వెల ఇచ్చి ఈ ఇంట్లో ఉన్న షావుకారు గారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, అంచేత ఈ ఇల్లు కొనుక్కుంటే నాకు కూడా మంచి అన్ని విధాలా కలిసి వస్తుంది అనే భావంతో కొంటున్నా అని చెప్పి వీడికి అధిక మొత్తంలో డబ్బు ఇచ్చి ఆ ఇల్లు కొనుక్కుంటాడు. ఇతను ఏం చేస్తాడు, ఆ డబ్బు మూట తండ్రి దగ్గర దాచిన నగ నట్ర అన్ని తీసుకొని ఆ ఊరు వదిలి పట్నం వచ్చేస్తాడు, వేరే ఊరు. ఆ తర్వాత ఈ ఇతని ప్రియురాలు అక్కడికి వస్తుంది. ఇద్దరు కలిసి ఇల్లంతా తవ్వి చూస్తే ఆ కుండలు ఉంటాయి, కానీ అందులో ఏముంటాయి, బొగ్గులు ఉంటాయి. వాళ్ళ దురాశ వాళ్ళ దుఃఖానికి కారణమైంది. ఇతను సిటీకి వెళ్ళిపోయి సవ్యంగా జీవించాలి, నిజాయితీగా బతకాలి అని ఆ తర్వాత అతను ఆ ధనంతో చక్కగా వ్యాపారం చేసుకొని చక్కగా జీవిస్తాడు. తన తప్పు తాను తెలుసుకుంటాడు. అంటే ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు జీవన విధానాన్ని ఎన్నుకున్న వాడికి, దుష్కర్మలు చేసేవాడికి దుష్ట ఫలితాలే దక్కుతాయి. మళ్ళీ తన తప్పు తాను తెలుసుకొని పరివర్తన చెంది సన్మార్గంలో నడిస్తే వాడి జీవితం చక్కగా సెటిల్ అయింది. మరి ఇతగాడి భార్య